అందరికీ శనార్థి. ఇంతకుముందు చెప్పిన కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలను అణచడం కోసం మనకి బేడి మరి మెడల లింగం వేయడం జరుగుతుంది. అయితే పెండ్లైనా పెండ్లి కాకపోయినా బేడీలు వేసుకోవచ్చు. ఇంకోటి, మనతోటి ఎప్పుడు దేవుడు ఉంటాడు అనేసి మనకి నమ్మకం కుదుర్చడం కోసం మనం దేవుని మనుషులం, అంటే దేవుడు వచ్చే మనిషి ఒక పూజారి, ఒక పూజలు చేసుకుంటాడు, ఈయన పవిత్రంగా చూడాలా, ఈయన మీద దేవుడు ఉంటాడు అని మనకు దేవునికి ఉన్న ఒక అవినాభావ సంబంధాన్ని గట్టిపరిచి మన కుటుంబంలో కావచ్చు, మన ప్రాంతంలో కావచ్చు, మన ప్రాంతీయులకు కావచ్చు తెలియడం కోసం బేడేస్తారు మనోళ్ళు, మన పెద్దలు, మన గురువులు, మన పూజారులు. అయితే ఈ బేడీలు చూసి చాలామంది మనకు దూరంగా ఉంటారు. ఎందుకు అంటే అంటూ ముంటూ ఉంటే వచ్చి తలగారు, స్నానం చేయకుండా తలగారు. అది ఇంకోటి ఏంటంటే, ఈ బేడి ఎప్పుడైతే వేసుకుంటామో పట్టం మీద పెట్టినప్పుడు ఉన్న శక్తి మన ఒంటిలోకి ఇంకిపోతుంది. ఈ బేడి వల్ల రక్ష ఏంది అంటే, దేవుడు వచ్చిన వాళ్ళు ఎంతో కళాకాంతులతో ఉంటారు, నిత్యం బొట్టు పెట్టుకుంటారు, పూజలు చేసుకుంటారు. ఆ కళ చూసి అందరు అయ్యో ఎంత మంచిగా ఉన్నారు, ఎంత మంచిగా ఉన్నారు, అట్లాంటి నజర్, ఆ దృష్టి ఈ బేడీల మీదకి వెళ్ళిపోతుంది. బేడి అనేది గుంజుకుంటుంది. కాబట్టి మీరు సంసారానికి అడ్డొస్తుందనో, పెండ్లైంది తీసి పెట్టాలనో అట్లాంటి ఏం చేయకండి. ఉంచుకోవచ్చు, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. బేడి వల్ల మాత్రం ఇవి మనకి ఉపయోగాలు. సర్వే జన సుఖినో భవంతు.